అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం వైసీపీలో వర్గ విభేదాలు బొగ్గుమంటున్నాయా? మరి అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ వర్గం ఒకటి, మాజీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వర్గం ఒకటి తయారవుతుందా? ఎర్రగొండపాలెం వైసీపీలో వర్గ విభేదాలు రావడానికి గల కారణాలేంటి? ఒకసారి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీని మనం గమనించినట్లయితే 2009లో ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్ కావటం, అప్పుడు ఎర్రగొండపాలెం నుంచి కూడా ఆదిమూలపు సురేష్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగింది. 2014లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చే దాంట్లో కొంత లేటుగా రావటంతో అక్కడ డేవిడ్ రాజుకు టికెట్ కేటాయిస్తూ కూడా అప్పుడు వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకోవటం, 2014లో అక్కడ డేవిడ్ రాజు గారు పోటీ చేయడం జరిగింది. 2014లో ఆయన సంతనూతలపాడు ఎమ్మెల్యేగా కూడా ఆదిమూలపు సురేష్ గారు పోటీ చేయటం, అక్కడ గెలుపొందడం జరిగింది. అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ రాకపోవటం, తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం స్వీప్ చేయటం జరిగింది. 2019 ఎన్నికల్లో మళ్ళీ సంతనూతలపాడు నుంచి కూడా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీకి ఆదిమూలపు సురేష్ గారు బదిలీ అయ్యి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో 2019 ఎన్నికల్లో కూడా ఆయన తిరుగులేని మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన దశ తిరిగిందని చెప్పాలి. 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి నేతగా కూడా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఆదిమూలపు సురేష్ గారిని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024లో కుండమార్పిడి నియోజకవర్గాల్లో భాగంగా ఆయన కొండేపికి బదిలీ చేయడం జరిగింది. కొండేపి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తాడిపర్తి చంద్రశేఖర్ను ఆయన ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీకి బదిలీ చేయడం జరిగింది. దీనివల్ల 2024 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా తాడిపర్తి చంద్రశేఖర్ గారు గెలుపొందడం జరిగింది. అక్కడి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా అక్కడ తెలుగుదేశం పార్టీకి ఫస్ట్లో అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గూడూరు ఎరిక్షన్ బాబుకి, అదేవిధంగా ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ వర్గానికి అటు తెలుగుదేశం ఇటు వైసీపీకి నువ్వా అంటే పోటాపోటీగా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రోటోకాల్ వివాదం, కొన్ని అక్రమ కేసులకు సంబంధించి కూడా తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ యాక్టివ్ పాలిటిక్స్ను కూడా ధీటుగా ఎదుర్కొంటూ ఆయన ఫైర్ బ్రాండ్గా కూడా ఎదుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల సందర్భంగా కూడా తెరపైకి కొత్తగా కూడా ఆదిమూలపు సురేష్ వర్గం అంటూ అక్కడ ఒకటి కొత్త నినాదం కూడా వినిపిస్తూ ఉంటే, మరి అక్కడ వైసీపీలోనే ఆదిమూలపు సురేష్ వర్గం ఎమ్మెల్యే వర్గం అని రెండుగా అయినాయి అని కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. మరి తెలుగుదేశం తోటి పోరాడాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి వైసీపీలోనే 2 వర్గాలు తయారవటం కూడా ఇది రాజకీయంగా కూడా మంచిది కాదని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. మరి 2024లో కొండేపులో ఓడిపోయినటువంటి మరి ఆదిమూలపు సురేష్ గారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎర్రగొండపాలెంలో రాబోయే రోజుల్లో చక్రం తిప్పడానికి తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్షిప్ అయితే తెలియజేస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కలగజేసుకొని ఈ అగ్ని చల్లారుస్తారా? అగ్ని చల్లార్చకపోతే రాబోయే రోజుల్లో అక్కడ వైసీపీ వర్సెస్ వైసీపీ అవుతుందా? లేకపోతే వైసీపీ వర్సెస్ టీడీపీ అవుతుందా? అనేది కూడా మరి రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయా అనేది కూడా మరి ఆలోచిద్దాం మరి.